బీజేపీ రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు ప్రారంభించింది అధిష్టానం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తన సైన్యాన్ని సిద్ధం చేసే పనిలో పడ్డారు. తన టీంలో ఎవరుండాలనే దానిపై కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే ఒక ముసాయిదా జాబితాను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర బీజేపీలోని ముఖ్య నేతల్ని సంప్రదిస్తూ వారి అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నట్టు సమాచారం. ప్రాంతాల వారీగా, కులాల వారీగా రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు చేస్తున్నారట. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నాయకులకు రాష్ట్ర కమిటీలో చోటుపై ఆశలు పెట్టుకోవద్దని హింట్ ఇచ్చారు. దీంతో చాలా మంది నేతల్లో గుబులు మొదలైందని పార్టీ ఆఫీసులో వినిపిస్తున్న టాక్. రాష్ట్ర బీజేపీ కమిటీ 19 మందితో ఉండనున్నట్టు సమాచారం. అందులో 8 మంది ఉపాధ్యక్షులు కాగా 7 రాష్ట్ర కార్యదర్శులు, మరో 3 ప్రధాన కార్యదర్శులు, ఒక కోశాధికారితో కలిపి మొత్తం 19 మంది ఉండనున్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర కమిటీలో చాలా మంది కొద్ది సంవత్సరాలుగా కమిటీలో ఉంటూ వస్తున్నారు. దీంతో ఈసారి వారికి చోటు దక్కుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తారన్న టాక్ కూడా బిగ్ సౌండ్ చేస్తోంది. ఇక మిగిలింది 10 పోస్టులే. ఇందులో ఎవరికి చోటు దక్కుతుందని లెక్కలు వేసుకుంటున్నారు ఆశావహులు. ప్రస్తుతం రాష్ట్ర కమిటీలో 30 మంది వరకు ఉన్నారు. ఈ కమిటీని ఉన్నట్టుగా తీసుకున్నా అందులో 10 మందికి చోటు దక్కే అవకాశం ఉంది. దీంతో పాటు గతంలో పలుమార్లు రిపీటెడ్ అవుతున్న వారిని కూడా రాష్ట్ర కమిటీ నుంచి తప్పించే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి కమిటీలో పాతుకుపోయిన నేతలకు రాష్ట్ర కమిటీ నుంచి ఈసారి ఉద్వాసన తప్పేలా లేదు. దీంతో ఏళ్ల తరబడి పార్టీలో పదవులు అనుభవిస్తున్న వారిలో కలవరం మొదలైంది. మరోసారి ఎలాగైనా రాష్ట్ర కమిటీలో చోటు దక్కించుకోవాలని, లేదంటే జాతీయ కమిటీలో చోటు దక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టారట. మరి రాష్ట్ర కమిటీలో ఎవరికి ఛాన్స్ వస్తుందో చూడాలి.